ఎంఆర్ఎస్ ఆర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి డిఫరెంట్ పోస్టులకి రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించి ఈ యొక్క పోస్టుల కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి సో మనకు ప్రిన్సిపల్ లెవెల్కి సంబంధించిన పోస్టులలో వేకెన్సీస్ ఉన్నాయి అండ్ పీజీటీకి సంబంధించిన పోస్టులో వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకు అందుబాటులో అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విషయంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఈఎంఆర్ఎస్ టాప్ సెలక్షన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకుంటే సో మేము ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో మీరు క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్టయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మీకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా డెస్క్టాప్ సైట్ ఆప్షన్లో మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టయితే స్క్రీన్ చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు త్రూ ది మొబైల్ ద్వారా మీరు యొక్క ఈఎంఆర్ఎస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్కి సంబంధించి టోటల్గా దీంట్లో మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. 3 స్టెప్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ సంబంధించి అప్లికేషన్ నెంబర్ అండ్ సేమ్ టైం పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. వాటిని ఉపయోగించుకొని మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది సెకండ్ స్టెప్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే సో మనకు రిజిస్టర్ క్యాండిడేట్స్ సంబంధించి లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది డౌన్లో. సో జస్ట్ ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రజెంట్ అయితే సో మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్, ఆ తర్వాత పేమెంట్కి సంబంధించిన టాపిక్ గురించి 3 లెవెల్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ యొక్క ఈఎంఆర్ఎస్ సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి మనకు డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను అప్లికేషన్ అనేది టోటల్గా 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ తర్వాత మనకు ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన కాంటాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము డీటెయిల్ వీడియో చేశాము. లైక్ మనకున్న పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ కావచ్చు, అప్లికేషన్ ఫీ కావచ్చు, దానికి సంబంధించిన సిలబస్ కావచ్చు. సో కొన్ని ముఖ్యమైన డౌట్స్ని కవర్ చేస్తూ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఆ వీడియో చూడండి, లేదా ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది, దీనిపైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 2 కేటగిరీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫీమేల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీని ఒక కేటగిరీ కింద అండ్ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ని అనదర్ కేటగిరీ కింద డివైడ్ చేయడం జరిగింది. సో మీరు కనుక కేటగిరీ 1లో ఉన్నట్టయితే సో ఫీమేల్ కానీ ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ అయినట్లయితే సో మనం ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా అప్లికేషన్ ఫీ అయితే లేదు. ప్రాసెసింగ్ ఫీ 500 అని మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రిన్సిపల్ కానీ పీజీటీ కానీ అండ్ అదే నాన్ టీచింగ్ స్టాఫ్కి 0 అమౌంట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఒకవేళ మీరు అదర్ దెన్ కేటగిరీస్ లైక్ మీరు ఇప్పుడు ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రిన్సిపల్కి అయితే 2000, టీజీటీ పీజీటీకి అయితే 1500, నాన్ టీచింగ్ స్టాఫ్ ఫర్ పోస్ట్కి వచ్చేసి 1000 రూపీస్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ 500 అని మెన్షన్ చేశారు. సో తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ గురించి నేను డీటెయిల్గా అయితే చెప్తాను. మనం ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం టిక్ మార్క్ చేసుకోగానే ఈ విధంగా క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. తర్వాత దీనిపైన మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో మనం ఫిల్ చేసే డీటెయిల్స్ అన్ని యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. లైక్ దాంట్లో మనకు ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో దాన్ని యాజ్ పర్ మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిల్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్లీజ్ ఫిల్ ది యాజ్ డేటెడ్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ ఒక నేము, మదర్ నేము, ఫాదర్ నేము సో యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే ఫిల్ చేయమని చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఐడెంటిటీ టైప్ అయితే అడుగుతారు. సో ఐడెంటిటీ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు పాన్ కార్డ్ పెట్టాలంటే పాన్ కార్డు,
పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, రేషన్ కార్డ్ అంటే రేషన్ కార్డ్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదనుకుంటే అది పెట్టుకోవచ్చు. మేము లాస్ట్ వన్ వచ్చేసి ఎనీ అదర్ వ్యాలిడిటీకి సంబంధించి అయితే పెడుతున్నాము. ఇది పెట్టేసి మేము ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాము. మీరు కూడా యాజ్ టీస్ సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, ఎనీ ఐడెంటిటీ టైప్ అని ఇక్కడ. అండ్ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తే మళ్ళీ మనకు కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్ అని అయితే వస్తుంది. సో మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మళ్ళీ యాజ్ పర్ SSC ప్రకారం అయితే మీరు టైప్ చేయాలి. పైన ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మనకు సంబంధించి హౌస్ నెంబర్ అడుగుతుంది, సబ్ లొకాలిటీ అనేది అడుగుతుంది, మీ లొకాలిటీ అడుగుతుంది. సో మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు EMRS నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు సంబంధించిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీకు వర్కింగ్లో ఉండే మెయిల్ ఐడి, వర్కింగ్లో ఉండే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ పైన ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేసామో కన్ఫర్మ్ కోసం అదే మెయిల్ ఐడి మళ్ళీ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ టూ టైమ్స్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి ఫర్దర్గా OTPs వస్తాయి. మన అప్లికేషన్ ప్రొసీజర్లో కావచ్చు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. కాబట్టి వర్కింగ్లో ఉండేదైతే ఇవ్వాలి. అండ్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనం ఆల్రెడీ పైన అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో మీకు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఈ డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ డిఫరెంట్ అనుకోండి, ప్రజెంట్ పర్మనెంట్ అనేది, సో మీరు మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మళ్ళీ ఫిల్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్లయితే చూజ్ ఏ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు EMRSకి అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఫర్దర్గా మనం లాగిన్ అయిన ప్రతిసారి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. దానికోసం మనం ముందే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం పాస్వర్డ్ మనమే సెట్ చేసుకోవాలి. క్యాండిడేట్ అనేవారు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే satya@123 అనే స్టైల్లో అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. satya@123 అనే స్టైల్లో సెట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉండడంతో పాటు సో మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ లాగా ఉంటుంది. S వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాము, రిమైనింగ్ వచ్చేసి స్మాల్ లెటర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్, తర్వాత నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ మీరు టైప్ చేశారో అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఇవ్వాలి. అండ్ తర్వాత మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ దట్ బి మీరు పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకోవడానికి మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అండ్ ఫేవరెట్ బుక్ కానీ అలా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్సర్ అనేది మీకు సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవాలి. పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని మీరు రికవరీ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఈ క్యాప్చా అనేది మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యే వరకు, దెన్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతి స్టేజ్లో మనకు క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. ఈ విధంగా మీకు క్యాప్చా అయితే ఇస్తారు. క్యాప్చా అనేది ఆ రిలవెంట్ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మన డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం మనకు ఒకసారి డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకొని సో మనకు సంబంధించిన ఫస్ట్ స్టెప్లో యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ప్రివ్యూ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఒకసారి ఈ విధంగా డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఇప్పటివరకు ఫిల్ చేసిన ఆల్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఇస్తారు. వాటిలో మనం టిక్ మార్క్ చేసుకుంటే సో మనకు నెక్స్ట్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి OTP అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన టోటల్ ప్రొఫైల్ అయితే వెరిఫై చేసాము. సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆ డిక్లరేషన్ బాక్సెస్లో టిక్ మార్క్ చేస్తున్నాము. ఇన్ కేసు మిస్టేక్స్ ఉన్నాయి అంటే మీరు బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో మేము డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అండ్ సెండ్ OTP పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ OTP పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. జస్ట్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్కి OTP అయితే రావడం జరుగుతుంది. సో OTP ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన OTP ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. జస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఆ తర్వాత దాంట్లోనే మనం ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసుకోవాలి. ప్రొఫైల్కి సంబంధించిన అప్డేట్ చేసుకొని మన ఫోటో, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తే ఫస్ట్ స్టెప్ అనేది టోటల్గా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ విధంగా ఫస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టయితే మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి అప్లికేషన్ నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం అది యూజ్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం ప్రొఫైల్ కంప్లీట్ చేయడం కోసం కంప్లీట్ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంప్లీట్ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మనం కంప్లీట్ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ స్టెప్లో టోటల్గా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రొఫైల్ సబ్మిషన్ అంటూ 4 స్టెప్స్ అయితే ఉంటుంది. 4 స్టెప్లో బై డిఫాల్ట్గా మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం కోసం పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం ఆల్రెడీ ఫిల్ చేసిన డీటెయిల్స్తో పాటు కొన్ని అదర్ ఫీల్డ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. వాటిని అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఈ విధంగా కన్ఫర్మ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది, మీ యొక్క జెండర్ డిస్ప్లే అవుతుంది, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఒకసారి కరెక్షన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే కరెక్షన్ చేసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం మీ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. తర్వాత నేషనాలిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీ నేషనాలిటీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించి స్పెషల్ కేటగిరీ రిలవెంట్ థింగ్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఆప్షన్ ఉన్నట్టయితే ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, అలా రిలవెంట్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేస్తున్నాము. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్టీలో సబ్ కేటగిరీ అయితే అడుగుతుంది, మీ సబ్ కేటగిరీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దీంట్లో మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి అన్రిజర్వ్డ్లో వచ్చేసి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఓబీసీలో వచ్చేసి సో మనకి ఇక్కడ బీసీకి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఎస్టీలో ఎస్టీ, ఎస్సీలో ఎస్సీ అయితే ఉంటారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మరియు పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వండి. ఎస్ ఆప్షన్ ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. తర్వాత ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన మరొక ఆప్షన్ అయితే ఉంది, వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ డూ యూ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంది, ఉంటే ఎస్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వండి. తర్వాత సో ఆర్ యూ సర్వింగ్ యాజ్ అని అయితే ఉంటారు, మీరు దేనికి వర్క్ చేస్తున్నారు అనేది. సో అప్లికేబుల్ అయితే దానికి సంబంధించిన ఆప్షన్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వండి. అండ్ మీ పైన ఏమైనా కేసెస్ ఉన్నాయని అంటారు, కేసెస్ ఉంటే ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతారు, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా ఎస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి మనకి ఇక్కడ రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. సో మీరు అప్లోడ్ చేసే పాస్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సో మీకు నచ్చినట్టుగా అప్లోడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసే ఫోటో అనేది మనకు 10 నుంచి 200 KB మధ్యలో పాస్ ఫోటో ఉండాలి. సిగ్నేచర్ అనేది 10 to 15 KB మధ్యలో సిగ్నేచర్ ఉండాలి. ఈ విధంగా ఏదైనా ఒక పాస్ ఫోటోకి రిక్వైర్డ్ సైజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఆ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రిక్వైర్డ్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో దీనికి సంబంధించి ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు దానికి నేమ్ ఏ విధంగా ఉండాలి అంటే సో జేపీజీ అనేది ఎండింగ్లో అయితే పెట్టాలి. మీరు క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటోకి క్యాపిటల్ లెటర్స్లో ఫోటో అని పెట్టేసి సో దానికి సంబంధించి జేపీజీ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చినట్టయితే మీకు ఈజీగా అప్లోడ్ కావడం జరుగుతుంది. అదర్వైజ్ మీకు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. స్కాన్ చేసి రెడీగా ఉన్న ఫోటో ఏదైతే ఉంటుందో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మీకు మొబైల్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. దాన్ని ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా దాని యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఫోటో కనుక సెట్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసిన ఫోటో క్లియర్గా ఉందా లేదా అని వెరిఫై చేసుకోవడానికి క్రాస్ చెక్ చేయడానికి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు క్లిక్ చేసి ఒకసారి దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత సేమ్ టైం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ మాకు సంబంధించిన సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. సిగ్నేచర్ని ఒకవేళ మీకు పెద్దగా ఉన్నట్టయితే దాన్ని రీసైజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే చేయాలి. ఆ తర్వాత ఇక్కడ జస్ట్ డన్ పైన క్లిక్ చేయాలి. సో డన్ పైన క్లిక్ చేసినట్టయితే మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకు సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేసిన సిగ్నేచర్ సంబంధించి కూడా ఫైల్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అని చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ప్రివ్యూ చూడడం కోసం ఇక్కడ ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు. దానిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సంబంధించి ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోండి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్స్ మీరు ప్రివ్యూ వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి క్లోజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత మనకు సంబంధించి సెక్యూరిటీ క్యాప్చా అని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఎస్ అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యొక్క టోటల్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడం కోసం కన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మనం ఇప్పటివరకు ఫిల్ చేసిన ఆల్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. టోటల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రివ్యూ వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవాలి. మిస్టేక్స్ లేవు అనుకుంటే ఫైనల్ సబ్మిట్ చేయాలి.
క్లియర్గా చూడొచ్చు మాకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అయింది. అండ్ డిస్ప్లే అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఈ డిక్లరేషన్ బాక్సెస్లో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టు టిక్ మార్క్ చేసుకోవాలి. అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే టిక్ మార్క్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలి. సో మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో మేము ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకుంటున్నాం. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మనకు డౌన్లో ఐ అగ్రీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన ఫైనల్ సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఎస్ అని అడుగుతుంది. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని కన్ఫర్మేషన్ కోసం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టేటస్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయినట్టు, ప్రొఫైల్ కంప్లీట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సో ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే మన మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెరిఫై యువర్ మెయిల్ పైన క్లిక్ చేయాలి. మనం వెరిఫై యువర్ మెయిల్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి మనం రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు మెయిల్ ఐడి అండ్ సేమ్ టైం ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు ఓటీపీ మెయిల్ ఐడి తప్పించామనుకుంటే చేంజ్ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడి కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీ ఇచ్చిన మెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఉంది. సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. ఓకే పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే మెయిల్ ఐడి ఇవ్వడం జరిగిందో దానికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఆ ఓటీపీ అనేది వెరిఫై చేసుకొని అక్కడ ఎంటర్ చేయాలి. 364748 అనేది మాకు రావడం జరిగింది. ఈ విధంగా మన యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సక్సెస్ అని చూపిస్తుంది. యువర్ మెయిల్ ఐడి ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓకే పైన క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ప్రజెంట్ మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ అయింది కాబట్టి సో వాటి ద్వారా లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన అప్లికేషన్ కంప్లీట్ చేయాలి అనుకుంటే సో మనకి ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అప్లై నవ్ పైన క్లిక్ చేసి మీరు ప్రజెంట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిన్సిపాల్కి అప్లై చేయాలనుకుంటున్నారా, పీజీటీకి అప్లై చేయాలనుకుంటున్నారా, టీజీటీకి అప్లై చేయాలనుకుంటున్నారా, నాన్ టీచింగ్ స్టాఫ్కి అప్లై చేయాలనుకుంటున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా డిస్ప్లే అవ్వనట్టయితే మీకు ఆల్రెడీ సో మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సేమ్ టైం మెయిల్ ఐడికి సెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని సో మీకు సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ మెయిన్ పేజ్కి వెళ్ళేసి అక్కడ ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్ లాగిన్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుందో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రజెంట్ అయితే మాకు డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో డిఫరెంట్ లెవెల్కి సంబంధించిన పోస్టుల యొక్క ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్రిన్సిపాల్కి అప్లై చేయడానికి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. పీజీటీ టీచర్కి అప్లై చేయాలంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. నాన్ టీచింగ్ హాస్టల్ వార్డెన్ అకౌంటెంట్ లైక్ అలాంటి పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీరు టీజీటీకి అప్లై చేయాలనుకుంటే సో ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే అందరికీ యూస్ఫుల్గా ఉండాలి అంటే నాన్ టీచింగ్ స్టాఫ్కి అప్లై చేయాలనుకుంటున్నాము. సో నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీని బట్టి కొంతవరకు వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఏంటి అంటే మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుంది డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వడం, పీజీ డీటెయిల్స్ ఇవ్వడం, బీఎడ్ డీటెయిల్స్ ఇవ్వడం అవి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. రిమైనింగ్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మాకు వచ్చేసి ఏంటంటే మేము ఈఎంఆర్ఎస్ సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్కి అప్లై చేస్తున్నాము. అప్లై చేయాలనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మనం నాన్ టీచింగ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి ఒకసారి ఇట్లా కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. సో ఎస్ పైన ఎందుకంటే మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారా అనే ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇండికేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకి ఎస్ పైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ స్టెప్ మనకి కంప్లీట్ అయింది. అప్లికేషన్ ఫామ్ అండ్ అదేవిధంగా పేమెంట్ అనేది పెండింగ్లో ఉంది. సో దానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ కంప్లీట్ యువర్ అప్లికేషన్ అనేది అయితే సెలెక్ట్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. లేదు నేను ఇప్పుడు నాన్ టీచింగ్ చేయాలనుకోవట్లేను అనుకుంటే మీరు మళ్ళీ బ్యాక్ ఆప్షన్కి వెళ్ళేసి క్లిక్ హియర్ టు విజిట్ అనదర్ పోస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అలా కూడా క్లిక్ చేయొచ్చు. 1 by 1 సేమ్ అన్ని పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పైన మేము క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే సో దీంట్లో ఉన్న 3 స్టెప్స్ గురించి అయితే ఉంటుంది. మనం దేనికోసం అప్లై చేస్తున్నాం, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫైనల్ సబ్మిషన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లై ఫర్ వచ్చేసి నేను ఏంటంటే మనం నాన్ టీచింగ్ స్టాఫ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాలి. నాన్ టీచింగ్లో మీరు పర్టికులర్గా ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నాన్ టీచింగ్ సంబంధించి ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి అకౌంటెంట్ ఉంది, హాస్టల్ వార్డెన్ ఉంది, జూనియర్ సెక్రటరీకి సంబంధించి ఉంది, ల్యాబ్ అసిస్టెంట్ ఉంది, ఫీమేల్ స్టాఫ్ నర్స్ అయితే ఉంది. మీరు దీంట్లో దేనికైతే ఎలిజిబుల్ అవుతారో దానికి అప్లై చేయొచ్చు. అప్లై మాత్రం కామన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ అకౌంటెంట్కి, హాస్టల్ వార్డెన్కి అండ్ జూనియర్ సెక్రటరీకి 3 పోస్టులకు మేము అప్లై చేయాలనుకుంటున్నాము. ఇఫ్ మీరు ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయితే ఫీమేల్ నర్స్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంది. మీకు లాంగ్వేజ్ సంబంధించి ఏ ఆప్షన్లో కావాలనుకుంటున్నారు అనేది ఇఫ్ తెలుగు అనే ఆప్షన్ ఉందా లేదా అని మీరు సెర్చ్ చేయొచ్చు. తెలుగు ఉన్నట్టయితే తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. డూ యూ హ్యావ్ పొసెసెస్ మినిమం స్పీడ్ వర్డ్ స్పీచ్ సంబంధించి అయితే ఉంది. సో మీకు ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇస్తే మనం ఎలిజిబుల్ కాము. దీంట్లో ఏంటంటే జూనియర్ అకౌంటెంట్ ఏదైతే ఉందో సో జూనియర్ సెక్రటరీ ఏదైతే ఉందో
అసిస్టెంట్ అనేది దానికి ఈ టైపింగ్ స్పీడ్ అయితే కావాలని చెప్తారు. మీరు దానికి సంబంధించి అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తారా, హిందీలో టైప్ చేస్తారని ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన ఎలిజిబిలిటీని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రతి ట్యాబ్లో మనం సెక్యూరిటీ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సెక్యూరిటీ క్యాప్చా అనేది అక్కడ ఇచ్చిందే ఉంటుంది. మళ్ళీ సెక్యూరిటీ క్యాప్చా అంటే ఏంటి సార్ అని అడగకూడదు. సో ఈ విధంగా అక్కడ ఇచ్చిందే ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఎస్ అడుగుతుంది, ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మనకి ఏవైతే క్వాలిఫికేషన్స్ కోసం అప్లై చేసుకున్నామో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు హాస్టల్ వార్డెన్ పెట్టుకుంటే డిగ్రీ అడుగుతుంది. అండ్ అదేవిధంగా అకౌంటెంట్ పెట్టుకుంటే బీకామ్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అడుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ పెట్టుకున్నాం కాబట్టి సో దానికి అనదర్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది. ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మనం కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ మీరు పీజీటీ పెట్టుకున్నట్టయితే సో మీకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అలా మీకు ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయబడుతుంది. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో వచ్చేసి మీకు సంబంధించిన 10th క్లాస్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ప్రజెంట్ మనం వచ్చేసి అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్ అండ్ జూనియర్ సెక్రటరీకి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు పీజీటీ, టీజీటీకి అప్లై చేసినట్లయితే మీకు సంబంధించిన పీజీ క్వాలిఫికేషన్స్, బీఈడీ క్వాలిఫికేషన్స్, పేపర్ 1, పేపర్ 2 క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ వాటిని కూడా బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. 10th క్లాస్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బోర్డులో పాస్ అయ్యారు అండ్ దానికి సంబంధించిన బోర్డు ఏంటి అండ్ పర్సంటేజ్ మోడ్ ఏంటి అనేది ఇవ్వాలి. సో ఇక్కడ సార్ మాది 10th రిజల్ట్ వచ్చేసి CGPA ఉంది, 10 పాయింట్స్ గాను నాకు 8.9 వచ్చింది అని చెప్పి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో 10 పాయింట్స్ని మీరు 100 రూపంలో రాయాలి. 8.9ని 89 అయితే రాయాల్సి ఉంటుంది. అది ఆటోమేటిక్గా 89 అయితే తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా 100%కి 10 వచ్చినట్టు అనమాట, మనకు క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు. సో ఆ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. జనరల్ CGPAని పర్సెంటేజ్ మోడ్లోకి కన్వర్ట్ చేయడం ఈజీ, కానీ మార్క్స్ మోడ్లోకి కన్వర్ట్ చేయడం కుదరదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే 10 పాయింట్స్ ఏదైతే ఉంటుందో 100 మార్క్స్ అనుకోండి, దాన్ని ఆ టైం ఏదైతే ఉంటుందో 8.9 ఆ పాయింట్ తీసేసి 89 అనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి 89% అయితే రావడం జరుగుతుంది. తర్వాత 12th స్టాండర్డ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. 12th పాస్ అయ్యారా, దానికి సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ ఏ స్ట్రీమ్లో పాస్ అయ్యారు, సేమ్ టైం ఏ బోర్డులో పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత అనేది. 12th ఎలాగో మనకి మార్క్స్ మోడ్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎంటర్ చేయొచ్చు. తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా సేమ్, మీరు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ డిగ్రీ పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యూనివర్సిటీ నేమ్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సమ్ టైమ్స్ మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది డిస్ప్లే అవ్వదు. డిస్ప్లే అవ్వకపోతే మనకు అందులో అదర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెట్ చేసి కూడా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా సెట్ చేయాలి. ఇఫ్ యూనివర్సిటీ నేమ్ కనుక మీకు డిస్ప్లే అవ్వకపోతే అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకొక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాంట్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అనేది. తర్వాత పర్సంటేజ్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మీ పర్సంటేజ్ ఎంత అనేది జరుగుతుంది. సో మీకు కనుక మీకు మార్క్స్ ఇవ్వకపోతే CGPA ఉంటే సేమ్ ఇక్కడ 10 పాయింట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని 100% అనుకోండి. అండ్ మీకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ 8.9 వచ్చింది అనుకుంటే దాన్ని 89 అనేది ఇవ్వండి. బై డిఫాల్ట్గా మనకు మార్క్స్ పర్సంటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సెక్యూరిటీ క్యాప్చా ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సమ్ టైమ్స్ మీకు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు పర్సంటేజ్ క్లిక్ కాగానే ఎమ్మటి ఈ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవ్వవు. టోటల్ మార్క్స్, అప్టైన్ మార్క్స్ అంటూ దానికోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. SSC డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ కానీ సమ్ టైమ్స్ 1 మినిట్ కూడా టైం పడుతుంది. వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మీకు ఈ బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మార్క్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ టు వాంట్ టు సబ్మిట్ అంటారు. జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ మనకు టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీకు సంబంధించిన టోటల్ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత మనం ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనం ఫైనల్ సబ్మిట్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనకు సంబంధించి ఫైనల్ సబ్మిట్ చేయడం కంటే ముందు డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి. 2 డిక్లరేషన్ బాక్స్ అనేది మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాం ఆ పోస్ట్కి సంబంధించి అండ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వాటికి సంబంధించి డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు మన డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా లేనట్టయితే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫైనల్ సబ్మిషన్ సంబంధించిన ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫైనల్ సబ్మిట్ చేయాలి. వన్స్ మనం ఫైనల్ సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అనేది ఉంటుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేయడం జరుగుతుందో ఆ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అండ్ వన్స్ మన యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ అయినట్టయితే చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 3rd స్టెప్ వచ్చేసి పేమెంట్ అయితే ఇన్కంప్లీట్ ఉంది. సో బేస్డ్ ఆన్ మన కేటగిరీని బట్టి మనం పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ చేయడం కంటే ముందు అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవాలి. వన్స్ మనం పేమెంట్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ప్రజెంట్ అయితే పే ఎగ్జామినేషన్ ఫీ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ మనం పే ఎగ్జామినేషన్ పే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనం పేమెంట్ చేయడానికి డిఫరెంట్ మోడ్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ వాంట్ టు గెట్ పే అని అయితే ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం పేమెంట్ చేయడానికి ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ బబుల్లో టిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పేమెంట్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, బీమ్యాప్, క్యూఆర్ కోడ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా సో మీకు కంఫర్టబుల్గా ఉన్న ఆప్షన్ ఉపయోగించుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ టోటల్గా జనరేట్ కావడం జరుగుతుంది. సో జనరేట్ అయిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మేము జస్ట్ లైవ్ ప్రూఫ్ కోసం వీడియో అయితే చేయడం జరిగింది. పేమెంట్కి సంబంధించిన ప్రాసెస్ అనేది యాజ్ ఇట్ ఈస్ మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేమెంట్లో మిస్టేక్ చేయకండి. పేమెంట్ అనేది డిడక్ట్ అయినట్టయితే సో మళ్ళీ మనం రీపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈఎంఆర్ఎస్లో సో మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్న సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రిన్సిపాల్ పోస్ట్కి అయితే బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్ బట్టి పీజీ డీటెయిల్స్ ఇవ్వాలి. జస్ట్ తర్వాత వచ్చేసి ఏంటంటే బీఎడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఒకవేళ పీజీటీ అయితేనేమో పీజీ అండ్ బీఎడ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పీజీ అండ్ బీఎడ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ టీజీటీ కోసం మీరు అప్లై చేస్తున్నట్టయితే టీజీటీలో వచ్చేసి బీఎడ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, డిగ్రీ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి అండ్ సేమ్ టైం సీటెట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ నాన్ టీచింగ్ స్టాప్ అంటే మనం ఎలాగో లైవ్ వీడియోలో చూసాము. అండ్ తర్వాత మనకు పీఈటీకి సంబంధించిన పోస్ట్ కూడా ఉంది కాబట్టి పీఈటీ అడిగితేనేమో డిగ్రీ అండ్ బీపీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో దాన్ని బట్టి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లైబ్రరీన్ పోస్ట్ కూడా ఉంది. లైబ్రరీని అడిగితేనేమో డిగ్రీ అండ్ బిఎల్ఐసికి సంబంధించిన ఆప్షన్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీరు టోటల్గా పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. సో ప్రాసెస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడంతో పాటు ఇఫ్ మీ కామెంట్ అనేది వీడియో చేసే కంటెంట్ అయినట్టయితే ఖచ్చితంగా డీటెయిల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.